పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర విరమలు. ఈ బిగ్గెస్ట్ మూవీ అడ్డంకులన్నీ అధిగమించి ఎటకేలకు మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తయ్యాయని, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేసినట్లు కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 4 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆ బ్యాలెన్స్ షూట్ కూడా పూర్తవుతుందని సమాచారం. సుమారుగా 5 ఏళ్ల నుండి ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు మళ్లీ భారీ హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన 2 పాటల్లో కొల్లగొట్టి నాదులో పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తో కూడా ఆ పాట ఫుల్ పాపులర్ అయింది. అయితే ఈ సినిమాపై ఊహించని హైప్ రావాలంటే ఇది సరిపోదు. అందుకే ఈ ఉగాది నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఉగాది సందర్భంగా సరికొత్త పోస్టర్ ని మేకర్స్ విడుదల చేస్తారంట. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేకింగ్ వీడియో హరిహర వీరమల్లు సినిమాపై ఊహించని హైపును తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత 3వ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసి ఏప్రిల్ 2వ వారంలో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రంలో మొఘల్ సామ్రాజ్య కాలం నాటి పోరాట యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. పోరాటాలు, సాహసాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక మొఘల్ సామ్రాజ్యపు అధినేత ఔరంగజేబు పాత్రలో హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వం చేశారు. ఇక మిగిలిన కొంత భాగానికి జ్యోతి కృష్ణ డైరెక్షన్ వహిస్తున్నారు.